దీని ద్వారా ఒరిగేది ఏమీ లేదు. వాళ్ళకంత చిత్తశుద్ధి ఉండింటే 2014 నుంచి 19 వరకు మరి అమరావతిలో ఎలాంటి కట్టడాలు కట్టారు వాళ్ళు? ఇది ప్రజలకు సమాధానం చెప్పాలి. వాళ్ళు కట్టినన్నీ కూడా టెంపరరీ అసెంబ్లీ, టెంపరరీ సెక్రటేరియట్, టెంపరరీ కోర్ట్, అన్ని టెంపరరీ. అంటే అమరావతి అనేది పర్మనెంట్ రాజధాని కాదా, టెంపరరీ రాజధాని అని చెప్పి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. మరి ఇప్పుడన్నా అధికారంలోకి వచ్చావు, మళ్ళా 2 ఏళ్ళు అవుతా ఉంది. ఈ 2 ఏళ్ల కాలంలో ఏదైనా ఒక పర్మనెంట్ స్ట్రక్చర్